హే ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? టుడే వచ్చి బటర్ చికెన్ చేద్దాం. సో బటర్ చికెన్కి కావాల్సింది బోన్లెస్ చికెన్ బాగా వాష్ చేసేసుకోండి. అది వచ్చి ఎక్కువ బటర్ కావాలి దీనికి. సో బటర్లో బాగా మంచిగా వేగించుకోండి, కొంచెం ఎర్రగా వచ్చేంత వరకు. అంటే మరీ ఎక్కువ కాదు, కొంచెం మంచిగా ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకుంటే కొంచెం కలర్ చేంజ్ అవుతుంది కదా, అప్పటి వరకు. సో ఈ బోన్లెస్ చికెన్ చాలా పిల్లలకి అందరికీ మంచిది. బటర్ చికెన్ అంటే అందరికీ ఫేవరెట్ కదా. సో తర్వాత వచ్చి మసాలా. సో ఇది నేషనల్ వాళ్ళది బటర్ చికెన్ మసాలా, ఒక ఫుల్ ప్యాకెట్ వేసేయాలి. సో ఇంత చికెన్కి. సో కొంచెం ఎక్కువ తీసుకుంటే 2 ప్యాకెట్స్ ఉంటాయి, అందులో 2 ప్యాకెట్స్ వేసుకోవచ్చు. సో ఈ చికెన్కి సరిపడే 1 ప్యాకెట్ సరిపోతుంది అనమాట. సో అది కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి. మసాలా వేసేసి ప్యాకెట్ ఈ చికెన్ మంచిగా కుక్ అయిన తర్వాత నెక్స్ట్ మనం ఈ టమాటా పేస్ట్ చేసుకుని, టమాటాలు 3 సరిపోతాయి. సో అది పేస్ట్ చేసేసుకుని అది కూడా మనం బాగా 5 to 7 minutes కుక్ చేసుకోవాలి. ఈ మసాలా, చికెన్, టమాటా అంతా మంచిగా కుక్ చేసుకోవాలి. కొంచెం పుల్లగా ఇష్టం ఉండదు ఎవరికైనా. సో జస్ట్ 2 సరిపోతాయి. అండ్ నేను 3 ఎందుకు వేసుకున్నా అంటే కొంచెం పరోటాలో గ్రేవీ బాగుంటుంది అనేసి వేసాను అనమాట. సో ఇది బాగా కుక్ చేసేసుకున్న తర్వాత సో 1.5 కప్ మిల్క్, కొంచెం హోల్ మిల్క్ అంటే కొంచెం థిక్గా ఉండే మిల్క్ వేసుకోవాలి. సో ఫస్ట్ బాగా ఇదేంటంటే మనం వేసుకున్నది ఈ బటరు, చికెను, మసాలా, ఈ టమాటా అంతా మంచి కొంచెం దగ్గరికి వచ్చిన తర్వాత ఈ మిల్క్ వచ్చి 1.5 మిల్క్ కప్పు వేసేసుకోవాలన్నమాట. సో ఇది కూడా మనం 5 to 7 minutes కుక్ చేసుకోవాలి, దగ్గర పడేంత వరకు, మంచిగా థిక్ వచ్చేంత వరకు. సో మనం కుక్ చేసుకోవాలన్నమాట. సో అది మిల్క్, టమాటో అండ్ బటర్ నెయ్యి వేయద్దు, ఈ బటర్ అయితేనే చాలా టేస్టీ ఉంటుంది. సో అదంతా అయిపోయిన తర్వాత బాగా కుక్ చేసుకోవాలి. సో కుక్ చేసుకుని కొంచెం దగ్గర పడింది కదా, ఈ దగ్గర పడేంత వరకు కొంచెం మనం మసాలా టేస్ట్ అంతా, సాల్ట్ అంతా చూసుకోవాలి ఇప్పుడే. సో మీకు మసాలా కొంచెం సరిపోకపోయినా, కొంచెం సాల్ట్ సరిపోకపోయినా ఈ మూమెంట్లో వేసేసుకోవచ్చు అనమాట. సో తర్వాత వచ్చి క్రీమ్ వేసుకోవాలి ఫైనల్గా. సో ఈ క్రీమ్ వేసుకోవడం వల్ల చాలా టేస్ట్ వస్తుందన్నమాట. అది వేసేసుకుని మంచిగా, సో అది కూడా కొంచెం కలిపేసి 1 or 2 minutes అంతే కుక్ చేసుకుంటే మనకి ఈ ఎమ్మి అసలు బటర్ చికెన్ మీకు పరోటాలు, చపాతీలు అన్నిటిలో చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఈ ఇండియన్ స్టోర్ నుంచి పరోటా, చపాతీలు ఇవి తీసుకొస్తూ ఉంటాను. సో అవి మాత్రం మేము చేసేసుకుని చక్కగా లంచ్ ఆర్ డిన్నర్, లంచ్ అయితే ఇంకా బాగుంటుంది. సో ఎందుకంటే కొంచెం త్వరగా అయిపోతుంది. సో ఇలా ఎందుకంటే మళ్ళీ వర్క్ అవి, ఆఫీస్ వర్క్ అవన్నీ ఉంటాయి కాబట్టి, సో ఇది లంచ్కి చాలా ఫాస్ట్గా అయిపోతుంది మాకు. సో 2 పరోటాస్ అండ్ ఈ నా బటర్ చికెన్ చాలా టేస్టీ ఉంటుంది అనమాట. సో ట్రై చేయండి, ఎవరైనా ట్రై చేయలేదంటే. బటర్ చికెన్ చాలా ఎమ్మీగా వస్తుంది, మనకి బయట రెస్టారెంట్లో కంటే కూడా చాలా ఎమ్మీగా వచ్చేస్తుంది. సో ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. అండ్ సో పరోటా అండ్ లంచ్కి రెడీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.